శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి 8వ భాగం 1-4-26 రవికిరణం కథ. బాబు రవికిరణ్ అని గట్టిగా అరుస్తూ వెళ్ళి రవికిరణం చేయి పట్టి బలంగా వెనక్కి లాగారు మాధవరావు. ఆ వేగానికి వెనక్కి వచ్చి ప్లాట్ఫామ్ మీద పడ్డా. 2 క్షణాల్లో రైలు వేగంగా వెళ్ళిపోయి జరిగిన హఠాత్ సంఘటన షాక్ తిన్నాడు రవిక. మాస్టారు, మీరా ఈ సమయంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నారు. ఏమిటి రవికరణ్, నువ్వు చేస్తున్న పని? ఈవినింగ్ వాక్ అని వచ్చి ఈ రైల్వే స్టేషన్ అనుకోకుండా వచ్చా కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగేది? నీ జీవితం నిర్దాక్షిణ్యంగా ముగిసిపోయి ఉండేది కదా. ఒక ప్రియ శిష్యుడు కనుమరుగై ఉండేవా అంటూ ఉంటే మాధవరావు మాస్టారి కళ్ళు చెమర్చారు. మాస్టారు, ఫైనల్ BA రిజల్ట్స్ నిన్ననే వచ్చాయి. నేను ఫైనల్ చేయలయ్యా. ఒక సబ్జెక్టు మిగిలిపోయి ఇక బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందాం. చూడు రవికిరణ్ చాలా తెలివి గలవాడు, కష్టపడి చదివేవాడు, సోమరివి కాదు. అటువంటి ఎటు వస్తాడో చూసుకో, ఎటు వస్తాడోగా. ఒక బంగారు సోపానంలాగా ఉపయోగపడుతుంది. జీవితం అంటే ఎన్నో ఓటముల కలయి. ఎవరి జీవితము వడ్డించిన విస్తరి కాదు. గెలవాలంటే ఓటమి తప్పనిసరి. ఓటమి వల్లే గెలుపుకు విలువ వస్తుంది. ఓటమి లేని గెలుపు ఎక్కువ ఆనందాన్ని ఇవ్వ. ఓటమికి భయపడకూడదు. ఓటమిని సవాలుగా తీసుకోవాలి అన్నారు మాధవరావు మాస్టర్. రవికిరణ్ దుఃఖం పాడు కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. రవి, ఈరోజు నేను ఈవినింగ్ వాక్కి నడుచుకుంటూ ఈ దిశగా వచ్చా. ఈ రైల్వే స్టేషన్లో ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు ఇలా చెట్ల కింద గడుపుదామని. ఇంతలో ఎవరో యువకుడు ప్లాట్ఫామ్ మీద తచ్చాడుతూ కనిపించాడు. వెనక నుండి చూశానమ్మో, ఎవరో అర్థం కాలేదు. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండి ఆత్మహత్య చేసుకుంటాడేమో అని అనుమాని. ఇంతలో దూరంగా రైలు కోత వినబడ్డం. ఆ యువకుడు రైలు పట్టాల వైపు అడుగులు వేయటం గమనించి ఒక్క ఉదుటన వచ్చి అతని పట్టి లాగారు. తీరా చూస్తే నువ్వు. మాస్టారు, మీరు నన్ను కాపాడకపోతే ఈ పాటికి నేను రైలు చక్రాల మధ్య నుజ్జు అయి ఉండేవా. చూడు రవి, జీవితంలో కష్టాలు రాకూడదు అని అనుకోకూడదు. కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకోగల నేర్పుతో ముందుకు సాగిపో. పరీక్ష ఫెయిల్ అయినందు చనిపోవాలనుకోవడం పిరికివాడి లక్షణం, తెలివి గలవాడి లక్షణం కాదన్న. మాస్టారు, మీరు నన్ను ప్లాట్ఫామ్ మీద చూడగానే ఎందుకలా అనుమానించారు? మీరు అటువంటి దృష్టితో ఎందుకు చూశారు? మంచి ప్రశ్న వేశారు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నీలాగానే పరీక్ష ఫెయిల్ అయ్యా. ఆ ఓటమికి తట్టుకోలేను నేను. అలానే రైలు కిందకి వెళ్ళి మరణించాలను నీలానే ఆత్మహత్యా ప్రయత్నం చేసి సరిగ్గా నేను రైలు పట్టాల మీద దూకే సమయాన్ని అప్పటి మా మాస్టర్ గోవిందరావు గారు వెనక నుంచి నన్ను ఇలాగే లాగా. నేను ఫెయిల్ అయ్యానంటే నేను మనస్తాపంతో సతమవుతున్నానని నన్ను ఫాలో అయ్యా. నా జీవితాన్ని రక్షించారు. తర్వాత వారం రోజుల్లో యూనివర్సిటీ వారు గ్రేస్ మార్కులుగా 5 మార్కులు కలిపారు. నేను అనుకోకుండా పాస్ అయ్యా. పెరిగితనంతో చనిపోయి ఉంటే విజయం నన్ను వరించేది కాదు. మాధవరావు మాస్టారి మాటలకు రవికిరణ్ ఆశ్చర్యపోయాడు. మాస్టారు, చాలా విచిత్రం. మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం మిమ్మల్ని మీ మాస్టారు రక్షించడం, అలాగే నేను ఇలా చేరడం మీరు నన్ను రక్షించడం తమాషాగా. మరి కష్టాలు వస్తే ఎలా తట్టుకోవాలి? ఓడిపోతే ఎలా మాస్టర్? అంతలో ఒక ట్రైన్ వచ్చింది. అది కంపార్ట్మెంట్తో ఒక స్త్రీ గట్టిగా ఏడుస్తూ కిందకి దిగి ఆమె పక్కన మరో 2 స్త్రీ. విషయం ఏమిటంటే ఆ ఏడుస్తున్న స్త్రీ కూతురు పాము కరిచి చనిపోయింది. ఆమె కూతురు కట్నంలో ఒక పేరు పొందిన పట్నంలో కళాశాల డిగ్రీ చదువుతారు. ఆ సంఘటన తట్టుకోలేక తల్లి పిలిపిస్తారు. చూసావా, రవికిరణ్ కష్టాలు వస్తే ఎలా తట్టుకోవాలన్నట్టున ఆమె కష్టం ముందు నీ కష్టమని. ఆమె దురదృష్టవశాత్తు కన్న కూతుర్నే పోగొట్టు
కానీ నువ్వు పరీక్ష మాత్రమే ఫెయిల్ అయ్యావు. పరీక్ష జీవితంలో ఒక భాగం పరీక్షే జీవితం కాదు. కానీ ఆ స్త్రీ తన కన్న కూతుర్నే పోగొట్టుకొని ఆమె కష్టం సముద్రం. నీ కష్టం సముద్రంలో ఒక నీటి బిందు. కష్టాలు తట్టుకోవాలి. మనకంటే ఎక్కువ కష్టం ఉన్న వాళ్లతో పోల్చుకోవాలి. అప్పుడు మన కష్టం చిన్నదైపోయి. గొప్ప మనసుతో ఉద్బోధిస్తున్న మాస్టారు ఆరాధనా భావంతో చూశాడు రవికర్. మాస్టారు, మీరు కాలేజీ 4 గోడల లోపలే కాదు, కాలేజీ బయట కూడా నాకు బోధిస్తున్నారు. లోపల చదువు గురించి చెప్పారు, కాలేజీ బయట బతుకుబడి గురించి చెప్పి కళ్ళు తెరుచుకునేలా చేసి. చూడు బాబు, తూర్పు దిశగా తనక్కుమంటున్న రవికిరణం యావత్ సృష్టిని ఎలా కాంతివంతం చేస్తుందో, శిష్యుడిపైన నువ్వు కూడా నేటి సమాజాన్ని నీ జ్ఞాన దీపంతో వెలిగించ. అజ్ఞానంతో జీవితాన్ని ముగించుకోవాలనుకునే వాళ్ళకి నువ్వొక రవికిరణం కావు అంటూ రవికిరణ్ చేతులు ఆప్యాయంగా చేయేశారు మాస్టర్ మాధవరావు. తెలుగు విద్యార్థి మాసపత్రిక, సెప్టెంబర్ 2009. ఎదురీదు. హర్ష పిలిచింది ప్రియదర్శిని. కొడుకు హర్షవర్ధన్ బదులు పలకపోవడంతో ఆమె భురుకటి ముడిపడింది. హర్ష, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నారు, ఇంగ్లీష్ ఎగ్జామ్ అని. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆమె ఎక్కడ లేని కోపం వచ్చి, హలో హర్ష, ఒక తివాసీ పట్టుకున్న హాల్లో ఏవో పాత క్లాతులు ముందేసుకొని ఫ్రాక్ మోడల్ కత్తిరిస్తాను. అతని పక్కనే సూది దారాలు, ఇంకా ఏవేవో పాత న్యూస్ పేపర్లు ఉన్నాయి. కొన్ని న్యూస్ పేపర్లను హర్ట్ మోడల్లో కత్తి ఉంచారు. ఎలా హర్ష, మళ్ళీ ఎలాంటి చెత్త అంతా ముందేసుకొని కూర్చున్నావా? కానీ నువ్వు ఎప్పుడు రాసినా పేపర్ కటింగ్లు, క్లాత్ కటింగ్లు చేస్తూ ఫ్రాక్ షర్టులు కుడుతూ ఉండవు. టైలర్వి కానీ అవుతారు. తల్లి అరుపులకు భయపడిన అయినా అతని మనస్సులోని మాట బయటలే. మమ్మీ, నాకు చదువు అంటే ఇష్టం లేదు, రావట్లేదు కూడా. నేను డాక్టర్ని కానీ ఇంజనీర్ని కానీ, ఇటువంటి ఫ్యాషన్ డిజైనింగ్, డ్రెస్ మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నా అభిరుచి కూడా అదే. ఎప్పుడు ఇటువంటి డిజైన్ల గురించి ఆలోచిస్తూ ఉండి కొత్త రకాల డ్రెస్ మోడల్స్ కనిపెట్టడం అంటే నాకెంతో ఇష్టం. నాకు నీపై చదువుల మీద ఆసక్తి లేదు, ఖచ్చితంగా చెప్పాడు హర్షవర్ధన్ మాటలు ప్రియదర్శిని కోపం తారాస్థాయికి. అప్పుడే హర్షవర్ధన్ తండ్రి మాధవ్ కూడా బయట నుంచి వచ్చి హర్షవర్ధన్ మాటలు విన్నా. అతనికి కూడా ఎక్కడ లేని కోపం వచ్చి కొడుకుని చెడ మడతి. ఎలా హర్ష, నీకు అసలు బుద్ధుందా? నేను పెద్ద ఆఫీసర్, నేను పెద్ద చదువు చదివించే డాక్టర్ను, ఇంజనీర్లో చెయ్యాలని అనుకోడు. తండ్రి ఆవేశానికి భయపడి ఒక్కడు ఇంగ్లీష్ పుస్తకాలు చేతిలో తీసుకొని మాధవ్ ప్రియదర్శిని మౌనంగా మరో రూపంలో వెళ్ళిపోయి హర్షవర్ధన్ గురించి చర్చించారు. ప్రియా, చూశావా హర్ష ఎలా తయారవుతున్నాడు? మరో వారం రోజులు గడితే ఆ రోజు హర్ష స్కూల్ హెడ్ మాస్టర్ ప్రదీప్ దగ్గర నుంచి మాధవ్కి ఫోన్ కాల్. సార్, మీ హర్ష స్కూల్ హెడ్ మాస్టర్ ప్రదీప్ని మాట్లాడుతున్నానండి అన్నారు. చెప్పండి సార్. అల్లరి కాదండి, హర్ష గురించి మీకు ఒక ముఖ్య విషయం అలా ఫోన్లో చెప్పడం కుదరదు. మీరు ఒకసారి స్కూల్కి రావాలి. ఓకే సార్. సార్, ఏమిటి? మాధవ్, మీ హర్ష చదవకపోవటమే కాదు, అస్సలు ఇప్పుడు క్లాసుకి రాకుండా సైకిల్ స్టాండ్ దగ్గర కూర్చొని ఏవో క్లాతులు కత్తిరిస్తూ రకరకాల డ్రెస్ మోడల్స్ తయారు చేసి అసలు చదువు అంటే చదవటం లేదు. ప్రదీప్ మాటలకు మాధవ్ తెగ బాధపడు. అదేమిటి సార్, మా హర్ష మీద మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదే సార్, నేను బాధపడతాను. హర్షవర్ధన్ చూసేసరికి మాధవ్కి ఎక్కడ లేని కోపం వచ్చి హర్షవర్ధన్ 5 నిమిషాలు ఏదో ఆలోచి తన అభిప్రాయాన్ని వాళ్ళ ముందు ఉంచారు. నాకు పెద్ద చదువులు చదివి డాక్టర్నో ఇంజనీర్నో కావాలలే. డ్రెస్ మేకింగ్ అంటే నాకు ఇష్టం, ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మరీ ఇష్టం. ఎప్పుడు ఏవేవో మోడల్స్ తయారు చేయాలి నా మనస్సుకు తోస్తూ ఉంటుంది. అలా చేస్తేనే నాకు ఆనందం. హర్షవర్ధన్ అలా అన్న తర్వాత ప్రదీప్, మాధవ్ అతని మీద మండిపడిపోయారు. హర్షవర్ధన్ ముఖం చిన్నబోయి మౌనంగా క్లాసు రూమ్ వైపు నడిచారు. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. హర్షవర్ధన్ చాలా తక్కువ మార్కులతో పాస్ అయ్యారు. ప్రియదర్శిని, మాధవ్ హర్షవర్ధన్ను తిట్టిపోశారు. మాధవ్ ప్రియదర్శిని అతని కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ప్రయత్నాలు విఫలం. వారిద్దరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు.
మాధవ్ విశ్రాంతిగా కూర్చొని న్యూస్ పేపర్ చదువుతాను. మాధవ్ దృష్టి అనుకోకుండా ఒక హెడ్డింగ్ మీద చిన్న వయస్సులో పరిమళించిన ఫ్యాషన్ డిజైన్ హర్షవర్ధన్ ఆతృతగా లోపల మ్యాటర్ చదివాడు మాధవ్. హర్షవర్ధన్ తన అభిరుచికి మెరుగులు పెట్టుకుంటూ ఒక చిన్న వయసులోనే గొప్ప డ్రెస్ మేకర్ అయ్యాడు. ఫ్యాషన్ డిజైనింగ్లో కొత్త దారులు వెతిక యువతను గుర్రు తలూగిస్తూ అతను తయారు చేసిన డిజైన్లు విదేశాల్లో కూడా కీర్తి ప్రతిష్టలు కారకలయ్యాయి. అతి తక్కువ కాలంలో హర్షవర్ధన్ లక్షలకు అధిపతి. అతను స్థాపించిన మాధవ్ ప్రదర్శిని గార్మెంట్స్ యూనిట్ వస్త్ర ప్రపంచంలో కొత్త కాంతులతో మెరుస్తుంది. ఈ వార్త చదివిన మాధవ్ ఆనందం అంతా ఇంతగా. మాధవ్ తనను తాను మరిచిపోయా అంటూ ఆనందంతో గావు కేక వేశాడు. ఏమైందంటే అంటూ ఒక్క ఉదట పరిగెత్తుకుంటూ వచ్చింది ప్రజ. ఇదిగో ఈ వార్తతో మాధవ్ ఆనందంతో డ్యాన్స్ చెయ్యాలని సంతోషంగా భార్య వైపు చూస్తూ వార్త చదివిన ప్రదర్శన ఆనందానికి అవధులు లేవు. ఏమండి, మన అబ్బాయి తన అభిరుచి దిశగా పయనించి చాలా ప్రయోజకుడయ్యాడండి, చాలా గొప్పవాడయ్యాడు. వాడు ఒక ఇంజనీర్ కంటే, మన డాక్టర్ కంటే, ఆఫీస్ కంటే కూడా మించిన వాడయ్యా. అక్కడ దృశ్యం వాళ్లకు ఆనందం పడి విలేకరులు హర్షవర్ధన్ ఇంటర్వ్యూ చేస్తారు. బాబు, నీకు ఫ్యాషన్ డిజైన్ ఫీల్డ్లో ప్రవేశించాలని ఎందుకు అనిపించి? నాకు అనిపించగాదు, నా అభిరుచి, నా అభీష్టం. అందువల్ల నా అభిరుచినే నా వృత్తిగా, నా ప్రవృత్తిగా ఎంచుకొని కష్టమైంది, ఇష్టమైంది అయినా తనది ఆ దిశగా చాలా శ్రమించా, ఉన్నత శిఖరాలు అధిరోహించాను. చూడు హర్షవర్ధన్, మరి నీ తల్లిదండ్రుల అభిష్టం నీ మేరకు ఒకటేనా లేక వేరువేరుగా ఉన్నాయా? అందరి తల్లిదండ్రులు లాగానే నా తల్లిదండ్రులు కూడా నా అభిష్టాన్ని తిరస్కరించి నేను ఒక డాక్టర్ని కానీ, ఒక ఇంజనీర్ని కానీ కావాలనుకోండి. ఆధునిక వేగాన్ని ఎదురీదటం వాళ్లకు ఇష్టం లేదు. ప్రస్తుత ప్రవాహ వేగం నేను కొట్టుకుపోవాలని భావి, కానీ నేను వాళ్లపై ఇల్లు వదిలి వచ్చేసా. నా అభిరుచికి మెరుగులు దిద్ద, నా కోరికలకు సాఫల్యం చేసుకున్నా. నీ అభిరుచి నేటి సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? నేటి సమాజానికి ఇంజనీర్లు, డాక్టర్లే కాదు, వ్యాపారవేత్తలు, కళాకారులు, బ్యూటీషియన్స్, ఆఫీసర్లు, క్లర్కులు, అసిస్టెంట్స్, ఫిల్మ్ మేకర్స్, ఫ్యాషన్ డిజైనర్స్ కూడా అవసరం. సమాజానికి ఎన్నో అవసరాలు. అన్ని అవసరాలు తీరాలంటే అన్ని వర్గాల వృత్తుల వాళ్ళు ఉండాలి. కేవలం 2 వృత్తులే సామాజిక అవసరాన్ని తీర్చలేవు అన్నాడు హర్షవర్ధన్. చూడు హర్షవర్ధన్, మరి నువ్వు ఇల్లు వదిలి ఎలా వచ్చేసావు? అలా చెయ్యకు, తొందరపాటు కదా. మళ్ళీ నీ తల్లిదండ్రులను ఎప్పుడు కలుస్తావు? ఆ పొరపాటు నేను అంగీకరిస్తాను. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అలా చెయ్యాల్సి వచ్చింది. బాబు హర్ష, ఎన్నో సమస్యలను, ఎన్నో కష్టాలు, మరెన్నో తిరస్కారాలు దాటుకొని ఎదురీ అందలం ఎక్కావురా, ఉన్నత శిఖరాలు అధిష్ఠించావు. ఇది చూసి లోకం, మేము అందరూ గర్విస్తాం. హర్షాన్ని అంతే లేకపోయి. యోజన మాసపత్రిక, జనవరి 2010. లేడీస్ మ్యారేజ్ బ్యూరో. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎవరు మీరు? నా పేరు చంద్రహాస్. రేపు ఈ సిటీలో లేడీస్ మ్యారేజ్ బ్యూరోను ప్రారంభిస్తున్నాను. దానికి సంబంధించిన కరపత్రాన్ని మీకు ఇవ్వడానికి వచ్చా. ప్లీజ్ టేక్ ఇట్. అది లేడీస్ హాస్టల్ కావడం మూలంగా అక్కడ సుమారుగా 100 మంది లేడీస్ ఉన్నారు. అందరూ పీజీ చేస్తున్నారు. చంద్రహాస్ చేతిలో కరపత్రాన్ని ముందుగా కావేరి అందుకుంది. తర్వాత కల్పన, బిందు. అలా పట్టణంలో ఉన్న పెళ్లి కాని కన్నె పిల్లలకు శుభవార్త. ఇక మీరు పాత చింతకాయ పచ్చని పెళ్లి చూపుల్లో గంగిరెద్దులా తయారై వరుడి ముందు కూర్చోక్కర్లేదు. కావేరి గట్టిగా చదవడం పూర్తి చేసి, చూడండి చంద్రహాస్ గారు, ఈ ప్యాంఫ్లెట్ విషయాలు మాకు చాలా నచ్చాయి. పాతరాతి యుగం పెళ్లి చూపుడు మాకు ఇష్టం లేదు. నాకు అడవుడు అందగాడు కావాలి. MBBS అది ఉద్యోగం చేసేవాడు. ఓకే మేడం, రిజిస్టర్ ఫామ్ తీసుకొని 8 రోజుల్లో మీకు నచ్చిన వరుడు మీ ఇంటికే వస్తా. ఓకే అన్న. అతను అమితాబ్ బచ్చన్లా ఉన్నా పర్వాలేదు,
పొట్టిగా మరుగద్దుగా ఉన్నా పర్లేదు, మన్మధుడిగా అందగాడైనా పర్లేదు, కులుపిలా ఉన్నా పర్లేదు, కానీ అతను ఇంజనీర్ అయి ఉండాలి. అలానే మేడం, మీ మానస తోరుడు 4 రోజుల్లో మీ ఇంటికి అలా అందరికీ చెబుతున్నారు. ఓకే బాబా, మరో 5 ఏళ్ల తర్వాత మగధీరుడు లాంటి పోలీసోరుడు నీ దగ్గరికి వస్తాడు. బాబు, లేడీస్ మ్యారేజ్ బ్యూరో అంటే ఆడవాళ్ళకే కదా. నా వయస్సు 80, ఇప్పుడు నేను ఆడదాన్ని. మా ముసలోడు చనిపోయి చాలా కాలం, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఓకే మామ, 2 రోజుల్లో మీ తాత నీ దగ్గరికి వస్తాడు. తర్వాత రష్ కాస్త దగ్గర క్యూలో 2 అమ్మాయి. ఇంతలో చంద్రబోస్ దృష్టి మ్యారేజ్ బ్యూరో గేటు వైపు ఒక అప్సరస వయ్యారంగా నడుచుకుంటూ ఆమెను చూసి ఒక్కసారిగా షాక్. రండి మేడం, రండి. చెప్పండి మేడం, ఎలాంటి వరుడు కావాలి? నా పేరు ఊర్వశి. నాకు ఎత్తుగా ఉండి చామన ఛాయ రంగులో ఉన్న వయస్సు గల వరుడు కావాలి. అంతేనా? మీకు ఇంకేమైనా ఆ వ్యక్తిలో కోరుతున్నారా అడిగా. నేను టీవీ సీరియల్స్ చూస్తున్నప్పుడు ఎటువంటి ఆటంకం కలిగించకూడదు. అంతేగా. మర్నాడు సాయంకాలం సోమవారం 5 గంటలు అందాల రాసి ఊర్వశి ముందు నిలుచున్నాడు చంద్రహాస్ గారు, మీ ఇష్టసకుడు ఇప్పుడు వస్తారు. మా ఇష్టసకుడు వచ్చేశాడు, ప్రస్తుతం మీ ఎదురుగానే ఉన్నాడు అన్నాడు చంద్రహాస్. అంటే అర్థం కానట్టు అడిగింది ఊర్వశి గారు. మీరు కోరుకున్న లక్షణాలన్నీ నాలోనే. నేను ఎత్తుగా చామన్సారి. ఊర్వశి గారు, 2 నెలల క్రితం నేను ట్రైన్లో ఉండగా మిమ్మల్ని ప్లాట్ఫామ్పై చూశాను. ఒక్కసారి నా కళ్ళు బైర్లు కమ్మాయి. ఎవరినో ట్రైన్ ఎక్కించడానికి మీరు రైలు స్టేషన్కి వచ్చి, కాబట్టి మీరు ఇదే పట్టణానికి చెందిన వారని గ్రహించారు. చంద్రహాస్ ప్రేమకు పరవశించిపోయింది. సూరత్ తను కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడి ఉయ్యాలంగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళి తలుక్కుమంటున్న ఒక బంగారు ఉంగరాన్ని అపురూపంగా తెచ్చి చంద్రహాసు వేలికి తొడి. ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక 2010. శిక్ష. సార్ గోపాలరావు తలెత్తి పైకెత్తకుండానే తన పనిలో తాను నిమగ్నమైనట్టు నటిస్తూ ఏదో ఫైల్ చదువుతాను. సార్ మళ్ళీ అర్జునరావు ఈసారి కూడా తల పైకెత్తకుండానే ఏదో ఫైల్ ముందేసుకొని పేపర్లు తిరిగేసాగాడు గోపాలరావు. సార్, నేను వచ్చి 2 గంటలే. అలా వరండాలో కూర్చొని ఉన్న మీరు సీట్లోకి రావటం చూసి ఆశతో వచ్చారు. ఏమిటి విషయం? అతని వదనంలో అంకిత భావం అనేది మచ్చుకైనా లేదు. అది ప్రభుత్వ కార్యాలయమని, తను ప్రభుత్వం తరపున ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం అంతకంటే లేదు. పైగా ఈ కార్యాలయం తన సొంతమని, అక్కడికి వచ్చే వాళ్ళంతా తన దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నారని అతడి భావం. సార్, మా సెక్షన్ 5 పెన్షన్ సెటిల్ అయి సంవత్సరం దాటింది. పెన్షన్ తాలూకు బిల్లు మీ టేబుల్ మీద ఉంది. మీరు ఒక్క సంతకం పెడితే నా కష్టాలు గట్టకు. చూడు అర్జునరావు, నువ్వు రోజు కాళ్ళు అరిగేలా విద్యుత్ తిరిగినంత మాత్రాన, దీనంగా అభ్యర్థించినంత మాత్రాన నేను ఆ బిల్లుపై సంతకం ఆ బిల్లు తప్పుల తల. ఇంతకీ అది ఎవరితో చేయించావని? అక్షరాస్యుడా, నిరక్షరాస్యుడా అన్నాడు తీవ్రంగా. అర్జునరావు కళ్ళ వెంబడి నీళ్లు. తను 35 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగం చేశాడు. నీతికి నిజాయితీకి దర్పణం, మత్సలేని శీల సంపద, స్వచ్ఛమైన నిర్వచనంలో పేరు సంపాదించాడు. పదవీ విరమణ చేశాడు. పెన్షన్ సెటిల్ చేయించుకోవడానికి సంవత్సరం పాటు కాళ్ళు అరిగేలాది ఆనందంగా పెన్షన్ బిల్లు తెచ్చి సంబంధిత క్లర్క్కి ఇచ్చాడు. అతని సంతకం పెట్టిన తర్వాతే పై అధికారి సంతకం చేస్తా. తన పెన్షన్ తన చేతిలోని బరువు పడంది అతను సంతకం చెయ్య. అర్జునరావు కళ్ళు చెమర్చ. గోపాలరావు విషయాన్ని గమనించాడు. అయినా అతని బండరాతి మనసు పైగా ఇంకా ఘనీభవించే. ప్రస్తుతం నేను ఆ బిల్లు సరిచూడలేదు, చాలా బిజీ, 1 నెలాగి రా అన్నాడు. ఒక్కసారి పాతాళంలోకి దిగిపోతున్నట్టుగా ఫీల్ అయ్యాడు. సార్, మీరు పెద్దవాళ్ళు, చూడటానికి నిజాయితీకి మారు పేరులా కనిపిస్తారు. గోపాలరావు సంగతి మీకు తెలియంది కాదు. చేతిలో బరువు పెడితే కానీ మీ పని అవుతుంది, పెట్టకపోతే లేదు బాబు. 2000 నా దగ్గర ఉంటే ఈరోజు అలా వీటి దగ్గర
దేహి అంటూ వచ్చేవాణ్ణి కాదు. ఆ వ్యక్తి 2 నిమిషాలు ఏదో వెంటనే ఏదో తట్టిన వాడి తను బయటకు తీసి 4 500 నోట్లు గోపాలరావు చేతిలో అతని మానవత్వానికి అర్జునరావు క్షమించాడు. వద్దు బాబు, ఉచితంగా నేను ఎవరి నుండి ఏమీ ఆశించను, ప్లీజ్ అంటూ సున్నితంగా అతని వ్యవహారాన్ని పక్క తిరస్కరి. వెంటనే అర్జునరావు దృష్టి అతని వేలికి ఉన్న ఉంగరంపై పడి ఉంగరం అతని పెళ్లి నాడు ఆ మధుర జ్ఞాపకాన్ని గుర్తుగా ఉంగరాన్ని అతను పదిలంచుగా ఉంచుగా. ఇక ఆ ఉంగరానికి కాళ్ళు వచ్చేది. తన సమస్యకి పరిష్కారం ఈ ఉంగరం మాత్రమే అనుకుంటూ వడివడిగా ఉంగరాన్ని అమ్మేసి గోపాలరావు చేతిలో 2000 పెట్టి గోపాలరావు వదనం ప్రసన్నత సంతరించి, అర్జునరావు గారు 10 నిమిషాల క్రితమే మీ బిల్పై సంతకం చేశారు. నువ్వు బిల్ అందించాడు డబ్బు చేసిన అద్భుతాన్ని మరొకసారి ఆశ్చర్య. ఉదయం నుంచి ఏమీ తినకపోవడం, కడుపులో ప్రేగులు గోల చేస్తుండదు. కార్యాలయం బయట ఉన్న టీ స్టాల్ దగ్గర టీ తాగుతూ రోడ్డుపై వెళ్ళే వాళ్ళని చూస్తున్నారు. ఆఫీసు టైం అయిపోయిందేమో. ఒక్కొక్కరే ఇళ్లకి పోదు. తన కొత్త వాహనంపై వేగంగా ఎదురుగా వస్తూ లారీని గుద్దేశాడు గొప్ప. ఆ వేగానికి అతని వాహనం ఎగిరిపెట్టి అంత దూరంలో పడి వాహనం తుక్కు తొక్కైపోయి గోపాలరావు మనసులో ఏవేవో సుడులుగా దెబ్బ తెగిన చేతిని అలాగే గట్టిగా నొక్కి పెట్టాడు. అతనికి ఏదో అర్థమవుతోంది. కానీ ఈరోజు అక్రమంగా 2000 సంపాది ఒక పెన్షన్ని స్తోపబెట్టి మరీ 2000 గుంజారు. ఆ సొమ్ము భద్రంగా పరుసులో ఉన్న ఒక కొత్త సత్యాన్ని వీధి గోపాలరావు మనసులో బలమే. క్రమంగా డబ్బు సంపాదించే వాళ్ళని ఒక్కసారిగా గుర్తు చేసి ఇకపై 1 రూపాయి కూడా లంచం తీసుకోకూడదు. గోపాలరావు పడిన శిక్షను కళ్ళారా చూసిన అర్జునరావు తనకు తెలిసిన జీవిత సత్యాలు స్మరణకు తెచ్చుకొని కర్మార్జన అందనకుండా పోతుంది. కష్టార్జితమేద కథాకేలి మాసపత్రిక ఏప్రిల్ 2010. స్వర్గాభరణం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, నా పేరు ఉపేంద్ర. నేను బిల్డర్ని. ఖాళీ స్థలాలు కొని అపార్ట్మెంట్స్ కడుతూ ఉంటా. ఈ మధ్యనే ఈ పట్టణంలో 100 ఎకరాల భూమి కొని దానిలో అధునాతన నిర్మాణ చాతుర్యాన్ని అద్దం పడుతూ బహుళ అంతస్తుల భవనాలు కట్టా. అన్నీ హాట్ కేక్స్ అయిపోయాయి. మంచిది. కానీ ఇప్పుడు మీరు నా దగ్గరికి మీరు ప్లాట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఉంటే ఇక్కడికి రాల. మరి ఈ పట్టణంలో నేను మరొక చోట బహుళ అంతస్తుల సముదాయం కట్టాలనుకుంటున్నా. కట్టుకోండి. దానికి మీ ఆశీస్సులు. మీరు కట్టే అపార్ట్మెంట్కి నా ఆశీస్సులు. ఈ పట్టణంలో తూర్పు దిశగా ఉన్న 50 ఎకరాల పంట పొలాలు కొనేశా. ఆ 50 ఎకరాల పంట పొలాల మధ్యలో మీ 10 ఎకరాల పంట పొలం కూడా ఉంది. మీ పొలం కూడా ఇస్తే 60 ఎకరాల చక్కటి బిత్ తయారవుతుంది. షటప్ అంటూ అరిచాడు బది. కంగు తిన్నాడు. 2 క్షణాల మౌనం తర్వాత బదరీనాథ్ ఉపేందర్ వైపు చూశారు. చూడండి ఉపేందర్ గారు, మీరు ఈ పట్టణంలో పేరు పొందిన బిల్డర్ అని నాకు తెలుసు. మీరు కోటీశ్వరుడని కూడా తెలుసు. కానీ మీరు ఎంత గొప్పవారైనా నా పొలం మీరు కొనల. ఎందుకంటే నా పంట పొలాన్ని నేను అమ్మను. ఉపేందర్ గారు, నేను MBBS చదివి డాక్టర్ ఉద్యోగం చేయకుండా ఇలా వ్యవసాయదారుడిగా ఉండిపోవటానికి కాదు. పచ్చని పంట పొలాలపై నాకున్న ఆపేక్ష. సార్, మీ 10 ఎకరాలు పొలం అమ్మకపోతే నా అపార్ట్మెంట్కు మంచి దుఃఖరా. నువ్వు మరో మాట మాట్లాడితే మర్యాదగా. బద్రీనాథ్ అసలైన రైతుకు సిసలైన ప్రతి తన 10 ఎకరాల పొలాన్ని సేద్యం చేస్తూ గత 10 సంవత్సరాలను నేరుగా పేరు తెచ్చుకొని ప్రతిరోజు పొలాన్ని సందర్శించి అక్కడే చాలాసేపు ఆనందంగా గడిపి తర్వాత ఉపేందర్ చేసేదేమీ మధ్యలో ఉన్న బద్రీనాథ్ పొలాన్ని చుట్టూ 50 ఎకరాల పొలంలో బహుళంతస్తుల భవనం కట్టి పట్టణంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగస్తుల ఆఫీసర్. బద్రీనాథ్ మాత్రం తన 10 ఎకరాల పంట అలాగే ఉంచుకున్నారు. ఉపేందర్ దగ్గరికి వచ్చినప్పుడు, మీరు మన పొలాన్ని అమ్మేస్తే బాగుండేది, మంచి రేటు వచ్చేది కదా. చాచా, ఏమిటన్నదా నువ్వు కూడా? అది కాదండి, వచ్చే ఏడాది నుండి మన పొలానికి నీటి సరఫరా కూడా జరిగే అవకాశం లేదు.
వచ్చే ఏడాది పంట కాలువల మనకి నీటి సరఫరా జరగకపోయిన బోర్లు తవ్వించి కోరగా బద్రీనాథ్ గారు మీరు మాకు ప్రాణదానం చేశారు. మేము గొప్ప అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సమయానికి ప్రాణాలు రక్షించుకునే అవకాశం లేని వాళ్ళు మీరు మాకు ఆశ్రయం కలిగి దేవుడు మీ రూపంలో మమ్మల్ని ఆదుకున్నాడు అన్నాడు గోపీరావు. తర్వాత బద్రీనాథ్ చాలామంది అపార్ట్మెంటు వాసుల ప్రశంసలు అందుకు బద్రీనాథ్ కడుపు నిండిపోయి ఎంతలో బిల్డర్ ఉపేద అక్కడికి వడివిడిగా వచ్చి ఎదురుగా కనబడిన దృశ్యాన్ని చూసి విపరీతంగా బాధపడి తత్ఫలితంగా అపార్ట్మెంటు వాసులంతా నిరాశ్రయులు. బద్రీనాథ్ ఖాళీ స్థలం లేకపోతే వారు మరణించి ఉండేవారు. తను ముందు వెనక ఆలోచించబడి చుట్టుపక్కల పొలాలన్నీ కొనేసి అపార్ట్మెంట్ కట్టి కానీ ఏదైనా ప్రమాదం జరిగింది వాళ్ళు ఎక్కడికి వెళ్తారన్న ఆలోచన లేదు. సారీ బద్రీనాథ్, నేను దూరదృష్టితో ఆలోచించలేకపోయాను. కేవలం వ్యాపార దృష్టితో ప్రవర్తి. చెప్పండి సార్, ఏమిటి? పర్యావరణం దెబ్బతింటాలి. ముఖ్యంగా బహుళంతస్తుల భవనాలకు భూమి లోతుగా నేలపై ఎంత ఎత్తుగా అపార్ట్మెంట్ ఉందో లోపల అందులో సగం ఉండేలా చేసి నిర్మిస్తున్న భవనాల సముదాయాల బట్టి భూగోళానికి తీవ్రంగా నష్టంగా ఫలితంగా భూకంపాలు వస్తాయి. భవిష్యత్తులో కూడా అలా నిర్మాణాలు జరిగితే భూగోళానికి తీవ్ర నష్టం బంగారు భూమిపై మానవుడు ఆనందంగా జీవించే అవకాశం మృగ్యమైపోయి. కాబట్టి మానవ మనుగడ దృష్టిలో పెట్టుకొని ఇటువంటి నిర్మాణాలు సాధ్యమైనంతవరకు ఆపడమే మంచిది. ఉపేంద్ర కళ్ళు తెరిచారు. బద్రీనాథ్ గారు చెప్పిన విషయం తనకు తెలిసిందే అయినా తను నిర్లక్ష్యం చేశారు. భవిష్యత్తులో తను భయంకర నిర్మాణాలు చేయడాన్ని పూనుకోకూడదు అంటూ గట్టి నిర్ణయం తీసుకున్నాడు. సార్, నేను ఇక మీద భూమి సమతుల్యతను భంగపరచుకోకుండా నిర్మాణాలు చేపట్ట ఇప్పుడే మీకు ప్రామిస్ చేస్తా. పర్యావరణానికి హాని కలిగించే పనులు ఎవ్వరు ఏమీ చెయ్యకుండా ఉంటే ఇక మీదట పర్యావరణం ఒక స్వర్ణ ఆభరణంగా అనుకుంటూ తృప్తిగా నేలని తడిమి చూశాడు బదరీనాథ్. ధ్యానమాలిక పేపర్లో 2010లో ఈ కథ పడింది. రేపు మరిమడించిన మానవత్వం